Hello everyone, welcome to AKS IAS. This is Santosh Koka. మనం ప్రీవియస్ వీడియోస్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అండ్ ఆల్సో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేవి చూసాం, రైట్? సో ఈ వీడియోలో మనం కాంకర్ ప్రిలిమ్స్లో భాగంగా క్విక్ రివిజన్ ఎకానమీకి సంబంధించి ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్గనైజేషన్స్ చూద్దాం, రైట్? అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు. సో ఇవి యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీకి ఉపయోగపడేలా మనం ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. అందులో భాగంగా మనం ఆల్రెడీ ఎకానమీ కంప్లీట్ చేసుకోబోతున్నాం, రైట్? సో ఇది డే 51 క్లాస్ అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్గనైజేషన్ యొక్క పాత్ర ఏంటి? సో ఓవరాల్గా మనకున్న ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎకనామిక్స్ సంబంధించి చూద్దాం. అయితే ఇక్కడ మేజర్గా ఒక డైలాగ్ని క్రియేట్ చేయడానికి మనకు ఉపయోగిస్తారు. అంటే డిస్కషన్స్ అమాంగ్ నేషన్స్, ఏవైతే కంట్రీస్ ఉన్నాయో ఆ డైలాగ్స్ ఆర్ డిస్కషన్స్ ముందుకు నడిపించేలా ఇవి ఉపయోగపడతాయి. అదేవిధంగా పాలసీ కోఆర్డినేషన్, అంటే సమన్వయంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఎకనామిక్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అక్రాస్ కంట్రీస్ వాటిని కోఆర్డినేట్ చేసి ముందుకు తీసుకెళ్ళగా మనకి ఉపయోగపడతాయి. ఫినాన్షియల్ అసిస్టెన్స్ కూడా, అంటే ప్రొవైడ్స్ మానిటరీ సపోర్ట్ టు నేషన్స్, మనకి ఏవైతే దేశాలు ఉన్నాయో దానికి సంబంధించి ద్రవ్య మద్దతు కూడా ప్రొవైడ్ చేస్తాయి, రైట్? సో అదేవిధంగా ఎకనామిక్ ఛాలెంజెస్, మనకి కొన్ని కంట్రీస్ మనకి ఎకనామిక్ హడల్స్ వచ్చేటప్పుడు వాటికి సంబంధించి కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, వాటికి సంబంధించి ఎదుర్కొనేలా ప్రోత్సహిస్తాయి, రైట్? అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్, అంటే లాంగ్ టర్మ్ ఎకనామిక్ గ్రోత్ని ప్రమోట్ చేసే విధంగా కూడా సహాయపడతాయి. సో కొలాబరేషన్ ఎంకరేజెస్ జాయింట్ ఎఫర్ట్స్ అమాంగ్ నేషన్, ఏవైతే కంట్రీస్ ఉన్నాయో వాటికి సంబంధించి జాయింట్ ఎఫర్ట్స్ అయితే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే విధంగా మనకు ఉపయోగించుకునే ముందుకు వెళ్తాయి. అయితే ఈ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్గనైజేషన్స్ యొక్క పాత్ర మనకి చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ ప్రాసెస్లో మనం జనరల్గా ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్గనైజేషన్స్ అనగానే మనకున్న వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ ఇలాంటి వాటి గురించి చదువుతాం. సో దీనికి సంబంధించి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది, ఈవెన్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా, రైట్? సో నెక్స్ట్ మనకి ఈ పర్టికులర్ ఎకనామిక్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్నేషనల్గా, అందులో మనకి ముఖ్యంగా బ్రెటన్ వుడ్ ట్విన్స్గా మనం పిలవడే ఒక 2 ఆర్గనైజేషన్స్ మనకున్నాయి. అది ఒకటి వరల్డ్ బ్యాంక్గా చెప్తాం, నెక్స్ట్ మనకి ఐఎంఎఫ్గా చెప్తాం, రైట్? సో ఈ రెండు కూడా మనకి 1944లోనే ఎస్టాబ్లిష్ చేయబడ్డాయి, రైట్? సో రెండిటికి సంబంధించి మనం చూసుకుంటే హెడ్ క్వార్టర్స్ వాషింగ్టనే, రైట్? సో వాషింగ్టన్ DC అనేది ఈ రెండిటికి హెడ్ క్వార్టర్స్గా మనకి ఉన్నాయి, రైట్? సో ఈ బ్రెటన్ వుడ్ ట్విన్స్గా పిలువబడే ఈ ప్రపంచ బ్యాంక్ కావచ్చు, అదేవిధంగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కావచ్చు, ఈ రెండు ఏ విధంగా పనిచేస్తున్నాయి, వాటికి సంబంధించి అగెనిస్ట్గా కావచ్చు, వాటికి అనుగుణంగా లేదా వ్యతిరేకంగా ఏవైతే కొన్ని ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్స్ కావచ్చు, లేదా ఫండ్ బ్యాంకింగ్ కావచ్చు, రీజనల్గా ఏవైతే ఏర్పడ్డాయో వాటి గురించి కూడా మనం చూద్దాం, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ఏదైతుందో వాటి యొక్క స్ట్రక్చర్ని మనం వివరంగా తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా మనం ఆలోచిస్తే ఇక్కడ ముఖ్యంగా ఇది ఇంటర్నేషనల్ బ్రెటన్ వుడ్ క్రియేషన్గా ఏర్పడ్డాయి అనేది ముందుగా చెప్పుకున్నాం 1944లోనే. ఇవి లోన్స్ అండ్ గ్రాంట్స్ ప్రొవైడ్ చేసే విధంగా, ఎస్పెషల్లీ డెవలపింగ్ కంట్రీస్ సంబంధించి ప్రొవైడ్ చేసే విధంగా ఉపయోగపడతాయి. సో ఇక్కడ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కూడా మనకి 1944లో ఎస్టాబ్లిష్ చేయబడింది కూడా చెప్పుకున్నాం, రైట్? సో ఇక్కడ వరల్డ్ బ్యాంక్ గురించి చెప్పుకుంటే ముఖ్యంగా ఇది మనకి లాంగ్ టర్మ్ లోన్స్ అనేవి, రైట్, లాంగ్ టర్మ్ గ్రాంట్స్ ఆర్ లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేసే విధంగా ఇది మనకు ఉపయోగపడుతుంది. దేనికి ఆబ్జెక్టివ్ ఏంటి అంటే గ్లోబల్ డెవలప్మెంట్, అంటే ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లొచ్చు, లేదా దాంతోపాటు మనకున్న పవర్టీ ఏదైతే ఉందో పేదరికాన్ని తగ్గించడానికి కూడా ఇది ఫోకస్ చేస్తూ ఇది ఒక ఆబ్జెక్టివ్, రైట్? అది ఒక థీమ్గా మనం చెప్పుకోవచ్చు, రైట్? సో ఇందులో మనకి 5 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అనేవి ఉన్నాయి ఈ పర్టికులర్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్గా పిలువబడే వీటిలో, రైట్? సో అంటే వరల్డ్ బ్యాంక్ అంటే ఒకటే కాదు, ఆ గ్రూప్లో ఇంకా 5 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. స్ట్రక్చరల్గా వీటి యొక్క సంబంధించి మనం ఈచ్ స్పెసిఫిక్ డెవలప్మెంట్ గోల్స్తో అవి ఉన్నాయి. సో వాటికి సంబంధించి కూడా మనం ఒకసారి చూద్దాం, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వరల్డ్ బ్యాంక్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి అనేది మనం చూస్తే, ఇది ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ సంబంధించి, లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్, అంటే క్యాపిటల్ ఎంకరేజ్మెంట్ చేస్తుంది కొన్ని ప్రొడక్టివ్ ప్రాజెక్ట్స్ సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ సంబంధించి ఇవి క్యాపిటల్ ప్రొవైడ్ చేసే విధంగా ప్రోత్సహిస్తుంది, రైట్? సో అదొక ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కూడా, అంటే
పార్టిసిపేషన్ ఇన్ లోన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే పర్టికులర్గా వీటికి సంబంధించి లోన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్లో పార్టిసిపేట్ చేసే విధంగా ఇవి మనకి ప్రమోట్ చేస్తాయి. అదేవిధంగా ట్రేడ్ ప్రమోషన్ మనకి లాంగ్ టర్మ్ బ్యాలెన్స్డ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ని కూడా ప్రోత్సహించే విధంగా ఈ వరల్డ్ బ్యాంక్ పనిచేస్తుంది ఇక్కడ. అదేవిధంగా లోన్ అరేంజ్మెంట్స్, కోఆర్డినేటింగ్ లోన్స్ ఫర్ అర్జెంట్ అండ్ యూజ్ఫుల్ ప్రాజెక్ట్స్, ఏవైతే మనకి ఎమర్జెంట్ లేదా అర్జెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, యూజ్ఫుల్ ప్రాజెక్ట్స్ ప్రపంచవ్యాప్తంగా కంట్రీలో ముఖ్యంగా చూసుకుంటే రైట్, వాటికి సంబంధించి లోన్ అరేంజ్మెంట్ కూడా మనకి ఇస్తుంది రైట్. సో అయితే వీటికి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో మనకి ఓవరాల్గా మనం అనుకున్న వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో ఉన్న 5 ఇంటర్నల్ ఆర్గనైజేషన్స్ అవి చూస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఐబిఆర్డి అనేది ఉంది రైట్. సో ఇదొక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ రైట్. సో అదేవిధంగా ఐడిఏ అనేది ఉంది, అదేవిధంగా ఐఎఫ్సి అనేది ఉంది, మెగా అని ఉంది, ఐసిఎస్ఐడి. సో వీటికి సంబంధించి 5 ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది అనేది మనం 1 by 1 చూద్దాం రైట్. సో వీటికి సంబంధించి మనకి వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ఇన్స్టిట్యూషన్స్ ఒక్కసారి కంపారిటేటివ్గా మనం చూస్తే ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మనం ఫోకస్ చేసే కంటే కంపారిటేటివ్గా మనం చూస్తే, కంపారిజన్ వేలో చూస్తే ఈజీగా అర్థం అవుతుంది రైట్. సో అక్కడ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అదేవిధంగా ఏవైతే మనకి ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాటిని కూడా చూద్దాం రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఐడిఏ అనేది ఏదైతే ఉందో వాటికి సంబంధించి మనం ఎస్టాబ్లిష్మెంట్ చూసుకుంటే ఇక్కడ 1960 అంటే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అరేంజ్మెంట్ ఏజెన్సీ ఏదైతే ఉందో వాటికి సంబంధించి చూసుకుంటే 1960లో ఇది తీసుకురావడం జరిగింది. ఇది ప్రైమరీ ఫంక్షన్ ఏంటి, కన్సెషనల్ ఫినాన్సింగ్ ఫర్ పూర్ కంట్రీస్, ఏవైతే పేద కంట్రీస్ ఉన్నాయో వాటికి సంబంధించి కొన్ని కన్సెషనల్ ఫైనాన్సింగ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది రైట్. సో కన్సెషనల్ ఫైనాన్సెస్ అంటే ఏంటి, ఇక్కడ పర్టికులర్గా కొన్ని మన ప్రైవేట్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఫ్యాక్టరీ కంపెనీస్ కావచ్చు, ఫైనాన్స్ అనేది అవసరం కాబట్టి వాటికి సంబంధించి ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ బెనిఫిషియరీ టార్గెట్ గ్రూప్ ఎవరు, పూరెస్ట్ కంట్రీస్ లేదా ఇండియా బిగ్గెస్ట్ బెనిఫిషియరీ అని కూడా మనం చెప్పొచ్చు. అంటే పూరెస్ట్ కంట్రీస్ అట్ ద సేమ్ టైం మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ కూడా ఇందులో ఉంటాయి. సో ఇండియా అనేది మిడిల్ ఇన్కమ్ కంట్రీ కాబట్టి ఇండియా కూడా వీటి నుంచి బెనిఫిట్ పొందుతుంది. నెక్స్ట్ ఇండియా స్టేటస్ ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా బిగ్గెస్ట్ బెనిఫిషియరీగా ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ నుంచి బెనిఫిట్ పొందుతుంది అనేది మనం చెప్పొచ్చు రైట్. సో నెక్స్ట్ ఐఎఫ్సి ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కంపెనీకి సంబంధించి మనం చూసుకుంటే కోఆర్డినేషన్ ఏజెన్సీ. సో ఇక్కడ 1956లో దీన్ని తీసుకురావడం జరిగింది. ఫైనాన్సింగ్ అండ్ అడ్వైజ్ టు ప్రైవేట్ సెక్టర్, మనకైతే ప్రైవేట్ సెక్టర్ ఏదైతే ఉందో అందులో సంబంధించి స్టార్టప్స్ని మనం ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా మనకు ప్రోత్సహిస్తుంది. ప్రైవేట్ సెక్టర్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ ఎస్పెషల్లీ. అండ్ ఆల్సో ఇక్కడ ఇండియా స్టేటస్ అనేది అంత స్పెసిఫై చేయబడలేదు దీనికి సంబంధించి రైట్. నెక్స్ట్ మనకి మెగా, పర్టికులర్గా వీటికి సంబంధించి మనం ఫోకస్ చేస్తే 1988 అంటే మల్టీ డైమెన్షనల్గా మనకి ఇంటర్నేషనల్గా మనకి ఒక గ్యారంటీడ్ అరేంజ్మెంట్స్ ప్రొవైడ్ చేసే విధంగా పొలిటికల్ రిస్క్ ఇన్సూరెన్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రాపర్గా ఇది ప్రైమరీ ఫంక్షన్గా పెట్టుకుంది. ప్రాజెక్ట్స్ క్రియేటింగ్ జాబ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెవెన్యూ అంటే వీటికి సంబంధించి మనం ఫోకస్ చేస్తే కొన్ని ఏరియాస్లో ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్ తీసుకోండి. రాజస్థాన్లో సోలార్ ఎనర్జీకి సంబంధించి మనం కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేస్తున్నాం అనుకోండి, వాటికి సంబంధించి ఇది లోన్స్ ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది రైట్. సో అదేవిధంగా ఐసిఎస్ఐడికి సంబంధించి మనం చూసుకుంటే ఇక్కడ 1966 ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్ సెటిల్మెంట్స్కి సంబంధించి మన ప్రైమరీ ఫంక్షన్ అంటే ఏవైతే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి డిస్ప్యూట్స్ ఉన్నాయో వాటికి సంబంధించి సెటిల్ చేసే విధంగా ఇది ఒక ప్రైమరీ అండ్ ఆబ్జెక్టివ్ పెట్టుకుంది. సో ఫారెన్ కంపెనీస్ అండ్ హోస్ట్ కంట్రీస్ అనేవి ఇక్కడ బెనిఫిట్ టార్గెట్గా చెప్పొచ్చు. ఇండియా అనేది దీనికి సంబంధించి ఒక మెంబర్ అయితే కాదు ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్, ఎందుకంటే మన ఒక సోవరెనిటీ దెబ్బతింటుందనే భయంతో రైట్. సోవరెనిటీ అనేది ఇక్కడ మనం మేజర్ కన్సర్న్గా ఇందులో జాయిన్ కాలేదు రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి అసలు వరల్డ్ బ్యాంక్ సంబంధించి మనకున్న బ్రిటన్ వుడ్ ఏదైతే టిన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆర్గనైజేషన్లో వరల్డ్ బ్యాంక్ యొక్క క్రిటిసిజమ్స్ ఏంటి అసలు రైట్. విశ్లేషణాత్మకంగా మనం కొన్ని ఈ క్రిటిసిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తే మేజర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్కి సంబంధించి ఇన్సఫిషియెంట్గా ఉండడం ఒకటి గమనించారు రైట్. సో అంటే ప్రాపర్ ఫైనాన్సింగ్ అనేది అంటే సఫిషియెంట్గా అంటే లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ అన్నారే కానీ సఫిషియెంట్ కావాల్సిన అమౌంట్ పొందలేకపోతున్నాయి కంట్రీస్ అనేది కూడా ఒక విమర్శే. నెక్స్ట్ నెగ్లెక్టెడ్ ఇంపాక్ట్స్, కొన్ని ఎన్విరాన్మెంటల్ అండ్ సోషల్ ఇంపాక్ట్ కన్సర్న్స్ కూడా ఉన్నాయి, వాటిని సంబంధించి నెగ్లెక్ట్ చేస్తుందనే విమర్శ కూడా ఉంది రైట్. సో వీటికి సంబంధించి పక్కన పెడితే మనకి నెక్స్ట్ పార్ట్ అంటే
నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ బ్రెటన్ వుడ్ అనేది మనం చెప్పుకుంటే అది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్గా చెప్పుకోవచ్చు. ముందుగా చెప్పినట్టు ఇది కూడా మనకి 1944లోనే ఎస్టాబ్లిష్ చేయబడింది, రైట్. సో దీనికి సంబంధించి మనం చూసుకుంటే ఇది షార్ట్ టర్మ్ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. అంటే వరల్డ్ బ్యాంక్ అనేది లాంగ్ టర్మ్ లోన్స్, ఇది షార్ట్ టర్మ్ లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. వేటికి సంబంధించి ఇక్కడ ఫోకస్ చేస్తుందంటే మనం జనరల్గా ఎకనామికల్ స్ట్రెస్ వచ్చినప్పుడు, క్రైసిస్ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ బీఓపీ క్రైసిస్, రైట్, బీఓపీ పేమెంట్స్ క్రైసిస్ వచ్చినప్పుడు మనకి హెల్ప్ చేస్తుంది అనమాట, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్న రీసెంట్గా చూసుకుంటే 2022లో శ్రీలంక, రైట్, శ్రీలంకకు సంబంధించి బీఓపీ క్రైసిస్లో ఏ విధంగా సఫర్ అయిందో ఆ టైంలో ఈ ఐఎంఎఫ్ ద్వారా హెల్ప్ చేయబడింది, రైట్. సో ఇక్కడ 1 by 1 చూసుకుంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వచ్చేసరికి బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ అంటే ఫౌండేషనల్ మీటింగ్ అనేది ఈ ఐఎంఎఫ్ సంబంధించి ఆ కాన్ఫరెన్స్లో జరిగింది, దాని ద్వారా ఏర్పాటు అవ్వడం చూసాం, రైట్. అయితే దీనికి సంబంధించి కూడా వరల్డ్ బ్యాంక్ లానే వీటికి సంబంధించి కూడా ఇది హెడ్ క్వార్టర్ ఇక్కడ వాషింగ్టన్ డీసీలోనే ఉంది. అదేవిధంగా ఇది 1944లోనే ఎస్టాబ్లిష్ చేయబడింది. సో ఇక్కడ ఫోకస్ చేస్తే ఎకనామిక్ కోఆపరేషన్ అనేది మేజర్ ఫోకస్ ఏరియా. అంటే ఇక్కడ కొలాబరేషన్ అమాంగ్ నేషన్స్ అనేది మేజర్, ఎకనామిక్ కోఆపరేషన్ అనేది మేజర్ ఫోకస్ ఏరియాగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎక్స్చేంజ్ రేట్ స్టెబిలిటీ అంటే ఎన్ష్యూరింగ్ స్టేబుల్ కరెన్సీ వాల్యూస్ ఫర్ ట్రేడ్. అంటే మనం ఏదైతే వ్యాపారం చేస్తున్నామో కరెన్సీ వాల్యూస్ని స్టేబుల్ చేసే విధంగా మనం ముందుకు తీసుకెళ్తుంది ఐఎంఎఫ్ అనేది. అదేవిధంగా ఇంటర్నేషనల్ పేమెంట్స్ అంటే స్మూత్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగేలా కూడా ఇది ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా మ్యాక్రో ఎకనామిక్ ఇష్యూస్, మనకి ఏవైతే బ్రాడర్ ఎకనామిక్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేసే విధంగా కూడా ఐఎంఎఫ్ ఫోకస్ చేస్తుంది. అదేవిధంగా ఫినాన్షియల్ సెక్టర్ ఇష్యూస్ అంటే ఫినాన్షియల్ స్టెబిలిటీ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో మనకి, అంటే ఆర్థికపరమైన స్థిరత్వాన్ని సంబంధించి ఆందోళన ఏవైతే ఎదుర్కొంటున్నాయో దేశంలో, ప్రతి దేశంలో వాటిని నిర్వహించే విధంగా కూడా ఇది ఫోకస్ చేస్తుంది. సో నెక్స్ట్ ఐఎంఎఫ్కి సంబంధించి కొన్ని ఫంక్షన్స్, మేజర్ ఫంక్షన్స్ చూసుకుంటే ఇది ముందుగా చెప్పినట్టు షార్ట్ టర్మ్ క్రెడిట్స్నే ప్రొవైడ్ చేస్తుంది. దీనికి ఆపోజిట్గా వరల్డ్ బ్యాంక్ అనేది లాంగ్ టర్మ్ క్రెడిట్స్ని ప్రొవైడ్ చేస్తుంది, రైట్. ఐఎంఎఫ్ అనేది ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు కంట్రీస్ ఫేసింగ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఇష్యూస్. ఎప్పుడైతే ఒక కంట్రీ బీఓపీ పేమెంట్స్ క్రైసిస్లో ఉందో ఆ కంట్రీకి కంపల్సరీ ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అదొక ఇంపార్టెంట్ పాయింట్, రైట్. నెక్స్ట్ రికన్సైల్ కాన్ఫ్లిక్టింగ్ క్లెయిమ్స్. ఐఎంఎఫ్ మీడియేట్స్ డిస్ప్యూట్స్ బిట్వీన్ మెంబర్ కంట్రీస్. ఎప్పుడైతే కొన్ని డిస్ప్యూట్స్ వస్తుంటాయి ఒక్కొక్క కంట్రీకి, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఇండియా యుఎస్ కంట్రీస్కి సంబంధించి కొన్ని డిస్ప్యూట్స్ అయితే ఏర్పడ్డాయి. వాటికి సంబంధించి ఇక్కడ ఐఎంఎఫ్లో వాళ్ళు ఇక్కడ సాల్వ్ చేసే అవకాశం ఉంది, రైట్. సో మేనేజ్ కరెన్సీ రిజర్వాయర్. ఇక్కడ ఐఎంఎఫ్ మెయింటైన్స్ ఏ పూల్ ఆఫ్ కరెన్సీ ఫర్ మెంబర్స్ టు బారో. సో కొంత కరెన్సీ అనేది, పూల్ ఆఫ్ కరెన్సీ అనేది ఏర్పాటు చేస్తుంది, అక్కడి నుంచి వాళ్ళు బారో చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్, రైట్. కరెన్సీ రిజర్వాయర్ని మేనేజ్ చేస్తుంది. సో ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్పెషల్ డ్రాయింగ్ రిజర్వ్స్గా మనం చెప్పుకోవచ్చు, ఎస్డిఆర్స్, రైట్. సో నెక్స్ట్ అడ్వైజ్ ఆన్ ఎకనామిక్ మ్యాటర్స్. ఐఎంఎఫ్ ప్రొవైడ్స్ గైడెన్స్ ఆన్ ఎకనామిక్, మానిటరీ అండ్ టెక్నికల్ ఇష్యూస్. ఏదైతే కంట్రీస్ ఉన్నాయో కొన్ని కంట్రీస్కి ఇలాంటి పర్టికులర్గా ఎకనామిక్, మానిటరీ, టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే వచ్చాయో వాటికి సంబంధించి గైడెన్స్ కానీ అడ్వైజెస్ కానీ అవసరం. ఆ విషయంలో కూడా ఈ ఐఎంఎఫ్ పనిచేస్తుంది, అంటే హెల్ప్ చేస్తుంది. సో ఇది ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఎస్డిఆర్స్ ఏవైతే ఉన్నాయో స్పెషల్ డ్రాయింగ్ రిజర్వ్స్కి మనకి ఇదొక కరెన్సీ కాకుండా గ్లోబల్ రిజర్వ్స్గా, అసెట్గా మనకు ఉపయోగపడుతుంది. అయితే ఇందులో మనకి యుఎస్ డాలర్స్ ఉంటాయి, యెన్ ఉంటుంది, అదేవిధంగా మనకి పౌండ్ ఉంటాయి, రైట్. సో రెన్మిన్బీ ఉంటాయి. ఇవన్నీ పర్టికులర్గా వీటికి సంబంధించి కరెన్సీస్, ఒక కరెన్సీ పూల్గా ఇక్కడ మనం చూడొచ్చు, రైట్. సో అయితే ఇక్కడ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఐఎంఎఫ్ కోటాస్ సంబంధించి స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐఎంఎఫ్ కోటా అంటే ఏంటి, ఇక్కడ ముఖ్యంగా ఐఎంఎఫ్ కోటా అంటే ఒక షేర్గా చెప్పుకోవచ్చు. అంటే కంట్రీ షేర్, ఇక్కడ ఒక్కొక్క కంట్రీకి షేర్ ఎంత రావచ్చు ఈ పర్టికులర్ ఐఎంఎఫ్ నుంచి అనేది ఐఎంఎఫ్ కోటాస్గా మనం చెప్పుకోవచ్చు. ఐఎంఎఫ్ కోటాస్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాళ్ళకి కాంట్రిబ్యూషన్ పే ప్లస్ ఇక్కడ ముఖ్యంగా నెక్స్ట్ మనకి ఓటింగ్ పవర్ ఉంటుంది, అదేవిధంగా ప్లస్ బారోయింగ్ యాక్సెస్, రైట్, బారోయింగ్ యాక్సెస్ కూడా ఉంటుంది. వీటిని మనం ఐఎంఎఫ్ కోటాగా చెప్పొచ్చు, రైట్. సో ఇక్కడ కోటా బేసిస్ ఏంటి, ఐఎంఎఫ్ ఫౌండేషన్ ఆఫ్ ఐఎంఎఫ్ ఫినాన్షియల్ అండ్ గవర్నెన్స్ స్ట్రక్చర్. అంటే ఐఎంఎఫ్ సంబంధించి ఫినాన్షియల్ అండ్ గవర్నెన్స్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉందో వాటికి సంబంధించి కోటా
బేసిస్ అనేది ఉంటుంది. సో వీటి ఆధారంగానే చెప్పుకోవచ్చు మన కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది, ఆ కంట్రీ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి, ఓటింగ్ పవర్ ఏంటి, బారోయింగ్ యాక్సెస్ ఏ విధంగా ఉంటుంది, తద్వారా IMF కోటా నిర్ణయిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియా సంబంధించి 2021లో మనం COVID-19 ద్వారా మనం ఏదైతే ఎకనామిక్ ఇంపాక్ట్ ఫేస్ చేసామో దానికి సంబంధించి ఆల్మోస్ట్ ఇక్కడ $17.8 బిలియన్ అనేది ఇక్కడ స్పెషల్ STRs అనేవి మనం తీసుకున్నాం. అంటే ఇది IMF కోటా ద్వారా తీసుకున్నాం అని చెప్పొచ్చు, రైట్? సో ఇదొక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఎకనామిక్ రిఫ్లెక్షన్. కోటాస్ రిఫ్లెక్ట్ ఏ కంట్రీస్ ఎకనామిక్ బర్డెన్ ఎస్పెషల్లీ, రైట్? ఎకనామిక్ స్టాండింగ్ ఇన్ ద వరల్డ్, రైట్? ఎకనామిక్ రిఫ్లెక్షన్ అనేది కోటాస్ ఏవైతే ఉన్నాయో ఇవి హెల్ప్ అవుతాయి. అదేవిధంగా స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అనేది చెప్తున్నాం. కోటాస్ ఆర్ డామినేటెడ్ ఇన్ ద IMF's యూనిట్ అకౌంట్. ఇక్కడ STRs అనేవి ప్రామినెంట్గా చెప్పుకోవచ్చు, రైట్? సో ముందుగా చెప్పినట్టు STRs అనేవి ఇక్కడ ఒక కరెన్సీ కాదు, ఇది ఒక క్లెయిమ్గా మనం చెప్పొచ్చు, రైట్? సో ఇట్ ఈస్ ఏ క్లెయిమ్ ఫ్రమ్ ఎనీ మెంబర్ కంట్రీస్, రైట్? నెక్స్ట్ రెగ్యులర్ రివ్యూస్. అంటే కోటాస్ అనేవి రెగ్యులర్గా రివ్యూ చేయబడతాయి బోర్డ్ ఆఫ్ గవర్నమెంట్స్ ద్వారా, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ అప్రూవల్ ప్రాసెస్ మనం గమనిస్తే ఆటోమేటిక్గా ఇది 85% ఆఫ్ మెజారిటీ అనేది మెంబర్ కన్సెంట్ కూడా అవసరం ఈ కోటా ఇవ్వాలంటే, అప్రూవ్ అవ్వాలంటే. సో IMF కోటా అంటే ఏంటి, పర్టికులర్గా ఆ మెంబర్ కంట్రీకి సంబంధించి కాంట్రిబ్యూషన్, ఓటింగ్ పవర్, అదేవిధంగా బారోయింగ్ యాక్సెస్ సంబంధించి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. సో ఇండియాకి సంబంధించి ప్రీవియస్గా మనం చూస్తే ఆల్మోస్ట్ $17.8 బిలియన్ ఈ STRs ద్వారా కోటా ద్వారా తీసుకున్నారు, రైట్? అది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి చూసుకుంటే అసలు IMF కోటాస్ యొక్క మల్టీ డైమెన్షనల్ రోల్స్ ఏంటి, రైట్? ఈ కోటాస్ అయితే ఉన్నాయి, వాటికి సంబంధించి పాత్ర ఏంటి అనేది చూస్తే రిసోర్స్ కాంట్రిబ్యూషన్స్ అంటే ఫినాన్షియల్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ మెంబర్స్ సంబంధించి రిసోర్స్ కాంట్రిబ్యూషన్స్ అంటే వాటికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మనకి IMFలో చాలా కంట్రీస్ ఉంటాయి. డెవలపింగ్ కంట్రీస్కి హెల్ప్ చేయడానికి డెవలప్డ్ నేషన్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి అందులో. సో వాటి కాంట్రిబ్యూషన్స్ కూడా ఇక్కడ ఒక ఆబ్లిగేషన్స్గా చెప్పొచ్చు. అంటే ఏ కంట్రీ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అనేది కూడా దీని ద్వారా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఓటింగ్ పవర్ ఇన్ఫ్లుయెన్సెస్ డెసిషన్ మేకింగ్ విత్ ఇన్ ద IMF. ఓటింగ్ పవర్ ఏదైతే ఉందో కోటాలో భాగంగానే అది కూడా మనకి డెసిషన్ మేకింగ్ సంబంధించి ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ యాక్సెస్ టు ఫినాన్సింగ్ అంటే లిమిట్స్ ద అమౌంట్ ఆఫ్ ఫినాన్సింగ్ మెంబర్స్ కెన్ ఆబ్టైన్. ఎక్కడైతే ఈ పర్టికులర్ అమౌంట్ ఏదైతే ఉందో ఫినాన్సింగ్ మెంబర్స్ సంబంధించి కొంత లిమిట్ అయితే పెట్టచ్చు, రైట్? అంటే ఇక్కడ బారోయింగ్ యాక్సెస్ సంబంధించి. నెక్స్ట్ STR ఎలొకేషన్స్ అంటే ఇది STR డిస్ట్రిబ్యూషన్ ఎంతవరకు ఉండొచ్చు అనేది కూడా ఇది చెప్తుంది, రైట్? సో STR ఎలొకేషన్స్ ఎంత ఉంటాయి ప్రతి కంట్రీకి అనేది కూడా చెప్పొచ్చు, రైట్? సో ఈ పాత్రతో మనం IMF కోటాస్ అనేది కూడా మనకి ఉంది. సో ఇలాంటివన్నీ ఎగ్జామినేషన్లో అడుగుతుంటారు. IMF కోటా కావచ్చు, STRs కావచ్చు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అయితే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటే ఏంటి, ఇది ఎగ్జామినేషన్ విషయంలో చాలా ఇంపార్టెంట్. సో అందుకనే మనం స్పెషల్గా దీన్ని కన్సిడర్ చేసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ STR డెఫినేషన్ తీసుకుంటే ఇది ఒక సప్లిమెంటరీ రిజర్వ్ అసెట్గా చెప్పుకుంటాం, ఎక్స్చేంజ్డ్ ఫర్ కరెన్సీస్. ఫర్ ఎగ్జాంపుల్ US కరెన్సీ, ఇందాక చెప్పినట్టు US కరెన్సీ కావచ్చు, ఏన్ కావచ్చు, అదేవిధంగా పౌండ్ కావచ్చు, రైట్? సో మనకున్న రెన్బిన్బీ కావచ్చు, ఇలా అన్ని కరెన్సీస్ కలిపి ఒక కరెన్సీ బాస్కెట్లా ఉంటేనే దాన్ని మనం STRగా చెప్తాం, అంటే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, రైట్? సో రైట్స్ అని ఎందుకన్నాం, ఇక్కడ ఉన్న మన IMF కోటాని మనం పొందగలుగుతున్నాం, రైట్? సో త్రూ STRs. అంటే కోటా అంటే ఏంటి, ఇక్కడ కాంట్రిబ్యూషన్ కావచ్చు, ఓటింగ్ పవర్ కావచ్చు, త్రూ వాళ్ళకున్న బారోయింగ్ యాక్సెస్ బట్టి కావచ్చు, రైట్? సో వాళ్ళకి రావాల్సిన మొత్తం అందుతుంది. సో STR, రైట్? కరెన్సీ బాస్కెట్ అంటే వాల్యూ బేస్డ్ ఆన్ 5 మేజర్ కరెన్సీస్. మనం ఇందాక చెప్పిన 5 మేజర్ కరెన్సీస్ ఇవన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట, రైట్? సో నెక్స్ట్ అఫీషియల్ రిజర్వ్స్, గోల్డ్ అండ్ ఫారెన్ కరెన్సీస్ టు మెయింటైన్ రేట్. మనకి ఏవైతే అఫీషియల్ రిజర్వ్స్ ఉన్నాయో గోల్డ్ అండ్ ఫారెన్ కరెన్సీస్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తారు, రైట్? సో స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అనేవి కూడా మనం ఆల్మోస్ట్ మనకి 1969లో దీన్ని తీసుకురావడం జరిగింది, స్పెషల్ డ్రాయింగ్ ఫర్ మనకి రైట్స్ అనేవి, రైట్? సో ఇవి ముఖ్యంగా ఒక గ్లోబల్ రిజర్వ్ అసెట్గా మనం చూడొచ్చు. సో బట్ కరెన్సీ అయితే కాదు, ఇది నాట్ ఏ కరెన్సీ, అది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ STRs అంటే ఒక కరెన్సీ అని, కరెన్సీ బాస్కెట్గా మనం చెప్తాం, కానీ కరెన్సీ రిజర్వ్ లేదా గ్లోబల్ రిజర్వ్ అసెట్గా మనం చెప్తాం, లేదా ఇదొక క్లెయిమ్గా మనం చెప్పొచ్చు, రైట్? సో ఇదొక క్లెయిమ్గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్
ఎక్స్పాండింగ్ ఐఎంఎఫ్ లెండింగ్ రిసోర్సెస్. ఇక్కడ ఐఎంఎఫ్కి సంబంధించి డిఫరెంట్ లెండింగ్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయి మనకి ఐఎంఎఫ్ సెకండరీ యాక్సెస్గా మనం చెప్పుకోవచ్చు. వీటిని లిమిటెడ్ బారోయింగ్ ఆప్షన్స్ ఉండేవి ప్రీవియస్గా చూసుకుంటే, అంటే రిస్ట్రిక్టెడ్ లెండర్ పార్టిసిపేషన్. మనం ఇందాక చూసినట్టు ఐఎంఎఫ్ కోటా అంటే ఒక స్పెసిఫిక్గా వాళ్ళకున్న కాంట్రిబ్యూషన్ పరంగా లేదా ఓటింగ్ పవర్ పరంగా లేదా మనకున్న బారోయింగ్ యాక్సెస్ పరంగా కోటా అనేది లభిస్తుంది. బట్ ఇక్కడ యాక్టివ్ జనరల్ అగ్రిమెంట్స్ ద్వారా అంటే వాళ్ళు కొన్ని సెలెక్టెడ్ కంట్రీస్ని నుంచి బారో చేసుకోవచ్చు. అదొక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ఇందులో తీసుకురావడం జరిగింది ప్రీవియస్ కన్నా, రైట్. ఎస్టాబ్లిష్ న్యూ అరేంజ్మెంట్స్, రైట్. సో ఇంక్రీజ్ మెంబర్ లెండర్ పార్టిసిపేషన్. న్యూ అరేంజ్మెంట్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేసుకున్నారు. న్యూ డ్రాయింగ్ రైట్స్ అనేవి కూడా ఇందులో ఇంక్లూడ్ చేసుకున్నారు. నెక్స్ట్ ఎక్స్పాండెడ్ లెండింగ్ కెపాసిటీ, బ్రాడ్ అండ్ రిసోర్స్ అవైలబిలిటీ. వీటిని ఏవైతే కొంత న్యూ అరేంజ్మెంట్స్ క్రియేట్ చేశారో వాటిని ఇంకా ఎక్స్పాండ్ చేసుకున్నారు, రైట్. తదితర కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో వివిధ రకాల కరెన్సీస్ సంబంధించి వాళ్ళకి ఇన్ బిట్వీన్ కొన్ని కండిషన్స్ లేకుండా లేదా రిస్ట్రిక్షన్స్ లేకుండా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది, రైట్. బ్రాడర్ రిసోర్స్ అవైలబిలిటీ కల్పించేలా, రైట్. ఇది మనకి ఐఎంఎఫ్ ఎక్స్పాండ్ అయ్యింది అనేది పరంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఐఎంఎఫ్ సంబంధించి అంటే గతంలో వరల్డ్ బ్యాంక్ సంబంధించి క్రిటిసిజమ్స్ చూసాం, రైట్. అయితే ఐఎంఎఫ్ సంబంధించి ఇన్ని చేస్తుంది, ఇన్ని డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. బట్ క్రిటిసిజమ్స్ ఏమున్నాయంటే ఇక్కడ ముఖ్యంగా ఇంపోజ్డ్ కండిషన్స్, అంటే కండిషన్స్ అనేవి కొన్ని ఇండివిజువల్ కంట్రీస్కి అవసరంగా పెట్టింది, రైట్. కొన్ని కంట్రీస్ సంబంధించి అదొక ఇంపార్టెంట్. అదేవిధంగా డామినేషన్ బై ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్, అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డెవలపింగ్ కంట్రీస్కి సంబంధించి కొంత నెగ్లిజెన్సీ అనేది ఉంటుంది అనేది చెప్పొచ్చు, రైట్. నెక్స్ట్ నెగిటివ్ సోషల్ అవుట్కమ్స్, రెడ్యూస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ పబ్లిక్ సర్వీసెస్. ఎప్పుడైతే నెగిటివ్ సోషల్ అవుట్కమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనకి పబ్లిక్ సర్వీసెస్ సంబంధించి ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గిస్తున్నారు. అట్ ద సేమ్ టైం రిప్రజెంటేషన్ ఇష్యూస్ కూడా, ల్యాక్ ఆఫ్ ఓటింగ్ పవర్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్. ఇందాక చెప్పినట్టు నెగ్లెక్ట్ చేస్తున్న డెవలపింగ్ కంట్రీస్ సంబంధించి ఓటింగ్ పవర్ ఇష్యూలో, రైట్. సో ఇదొక ఇంపార్టెంట్ ఫోకస్ ఏరియా. నెక్స్ట్ మనకి సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్గా మనం తీసుకోవచ్చు. అంటే మనకి ఈ బ్రెటన్ వుడ్ ట్విన్స్గా పిలువబడే వరల్డ్ బ్యాంక్ ఐఎంఎఫ్ కాకుండా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా ప్రత్యేకించి ఏషియా పసిఫిక్, రైట్. ఏషియా పసిఫిక్ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి లోన్స్ అండ్ గ్రాంట్స్ ప్రొవైడ్ చేయడానికి దీన్ని తీసుకొచ్చారు, రైట్. బట్ ఇందులో ఆల్మోస్ట్ జపాన్ అండ్ ఆల్సో యుఎస్ ఈ రెండు గ్రాంట్స్ షేర్ ఎక్కువ షేర్ ఉన్నాయి, లార్జెస్ట్ షేర్, రైట్. అది గమనించాలి. అయితే ఇక్కడ క్యారెక్టరిస్టిక్ డిస్క్రిప్షన్ మనం గమనిస్తే ఒరిజిన్ చూసుకుంటే 1960s టైంలో దీన్ని తీసుకురావడం జరిగింది, అదొక ఇంపార్టెంట్. 1966లో మనీలా అంటే ఫిలిప్పీన్స్లో మనకి ఈ హెడ్ క్వార్టర్స్ అంటే ఉంది, రైట్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇలాంటివి మనకి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్లో స్టేట్మెంట్స్ వైజ్ ఇచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ పవర్టీ ఫ్రీ ఏషియా పసిఫిక్. మెయిన్ ఎయిమ్ ఏంటి, ఏషియా పసిఫిక్ రీజియన్ మనకి పేదరికాన్ని నిర్మూలించడం అనేది మెయిన్ ఫోకస్ ఏరియా. నెక్స్ట్ లోన్స్, టెక్నికల్ అసిస్టెన్స్, గ్రాంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎన్విరాన్మెంట్, ఎడ్యుకేషన్ కావచ్చు, ఫినాన్స్ కావచ్చు, రీజనల్ కోఆపరేషన్ కావచ్చు, ఇవే మేజర్ ఫోకస్ ఏరియాస్గా చెప్పొచ్చు. నెక్స్ట్ మెంబర్షిప్ చూసుకుంటే ఆల్మోస్ట్ 68 మెంబర్స్ ఇందులో ఉన్నారు. అందులో 49 మెంబర్స్ ఏషియా పసిఫిక్ నుంచే ఉన్నారు. నెక్స్ట్ లార్జెస్ట్ గ్రాంట్ రిసీవర్ అయితే ఈ ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి ఇండియా అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఇంపార్టెంట్గా చూసుకుంటే ఢిల్లీ మెట్రో కావచ్చు లేదా బెంగళూరు మెట్రో కావచ్చు, మెట్రోకి ఫండ్స్ ప్రొవైడ్ చేసింది ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకే, రైట్. సో నెక్స్ట్ మనకి హైయెస్ట్ షేర్ హోల్డర్స్ అయితే జపాన్ అండ్ యుఎస్గా చెప్పుకోవచ్చు, 15.6% ఈచ్గా చెప్పుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ మనకి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్గా ఇంకొక బ్యాంక్ వచ్చింది. సో ఇక్కడ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే బ్రిక్స్ బ్యాంక్గా మనం చెప్పచ్చు, రైట్. సో ఇది మనకి ఆల్మోస్ట్ 2014లో తీసుకురావడం జరిగింది, రైట్. 2014లో దీన్ని తీసుకురావడం జరిగింది. 5 బ్రిక్స్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవే వీటిని ఇనిషియేట్ చేసాయి. ఇది మేజర్ ఫోకస్ ఏంటంటే మన వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఐఎంఎఫ్ కావచ్చు, అంటే వెస్టర్న్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అగెనిస్ట్గా ఇవి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ని క్రియేట్ చేసింది. ఇక్కడ ఏషియా మేజర్ ఫోకస్ ఏరియాలో, రైట్. సో ఇక్కడ ఆథరైజ్డ్ క్యాపిటల్ ఏంటి, ఇనిషియల్ ఫినాన్సింగ్ బ్యాంకింగ్ $100 బిలియన్ అనేది పూల్గా పెట్టుకున్నారు, రైట్. సో హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి షాంఘై, చైనాలో ఉన్న షాంఘై మెయిన్ హెడ్ క్వార్టర్స్గా ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అయితే ఉంది, బ్రిక్స్ బ్యాంక్ చెప్పుకోవచ్చు. ఇక్కడ షేర్ హోల్డర్ చూసుకుంటే బ్రిక్స్లో ఉన్న 5 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో
ఆ కంట్రీస్ అన్ని 20% ఈచ్, అంటే ఈక్వల్ షేర్ అయితే ఉంది, రైట్, షేర్ హోల్డింగ్ సంబంధించి. నెక్స్ట్ కోఆపరేషన్ చూసుకుంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సంబంధించి కోఆపరేట్ చేసుకునే విధంగా ముందుకు తీసుకెళ్తుంది. నెక్స్ట్ పర్పస్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, అంటే మేజర్ ఫోకస్ ఏరియా ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ మనకి మనం ప్రీవియస్గా చూసుకుంటే మనకి ఉన్న ముంబై, ఎస్పెషల్లీ ముంబై మెట్రో ప్రాజెక్ట్కి, మన ఇండియాలో సంబంధించి ముంబై ప్రాజెక్ట్కి, మెట్రో ప్రాజెక్ట్కి ఫండ్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారానే పొందుతున్నాయి, రైట్. సో ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి ఫండ్స్ ప్రొవైడ్ చేసే విధంగా దీన్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ మనకి ఏఐబి, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో వర్సెస్ ఇండియా. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో వాటి గురించి మనం ఓవర్వ్యూ చూస్తే ముఖ్యంగా ఇది ఏషియా పసిఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఒక డెవలప్మెంట్ బ్యాంక్గా చెప్పుకోవచ్చు. దీన్ని చైనా లెడ్గా చెప్పుకోవచ్చు. చైనా తీసుకొచ్చింది ఈ బ్యాంక్ని, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి అప్పటికి ఉన్న వరల్డ్ బ్యాంక్ కావచ్చు, లేదా IMF కావచ్చు, అదేవిధంగా మనకున్న ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు, ఈ 3 బ్యాంక్స్ ఎక్కువగా వెస్టర్న్ హ్యాండ్ ఉంది. వెస్టర్న్ వాళ్ళకే ఎక్కువ ఓటింగ్ పవర్ ఉండడం, వాళ్ళ చేతిలోనే పెట్టుకుంటున్నారు అన్ని అనేది, పవర్ అంతా వాళ్ళ చేతిలో ఉందనేది చైనా కన్సర్న్. దట్స్ వై చైనా అనేది ఏషియాకి సంబంధించి డెవలప్మెంట్ ఫోకస్ చేస్తూ ఈ బ్యాంక్ని తీసుకురావడం జరిగింది, రైట్. సో December 25, 2015 అనేది మెయిన్ ఫోకస్ డేట్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి బీజింగ్ ఏదైతే ఉందో చైనాలో, బీజింగ్ సిటీలో హెడ్ క్వార్టర్స్గా మనం ఈ ఏఐబి బ్యాంక్ అనేది ఉంది, రైట్. నెక్స్ట్ ఫోకస్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, ఎనర్జీ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఎక్సెట్రా, రైట్. సో ఇక్కడ ముఖ్యంగా మనం గమనిస్తే ఇండియా, ఈ పర్టికులర్ బ్యాంక్కి ఇండియాకి సంబంధం కూడా మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది చైనా లెడ్ బ్యాంక్ కాబట్టి ఇక్కడ ఫౌండింగ్ మెంబర్ అండ్ సెకండ్ లార్జెస్ట్ షేర్ హోల్డర్గా ఉంది. అంటే ఫౌండింగ్ మెంబర్లో భాగంగా ఉంది, అట్ ద సేమ్ టైం సెకండ్ లార్జెస్ట్ షేర్ హోల్డర్గా ఉంది, రైట్. సో ఫస్ట్ షేర్ హోల్డర్ ఎవరు, చైనా, కాబట్టి సెకండ్ లార్జెస్ట్ షేర్ హోల్డర్గా ఇండియా ఉంది. నెక్స్ట్ ఇది చైనా 2013లో ఇనిషియేట్ చేయడం జరిగింది ఈ పర్టికులర్ ప్రోడక్ట్. సో అయితే ఇక్కడ ఇండియాకి సంబంధించి మనం చూసుకుంటే ఎక్కువగా ఫండ్స్ రూపంలో ఇండియాకి సంబంధించి కూడా కొన్ని ప్రాజెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరులో కొన్ని ప్రాజెక్ట్స్, మెట్రో ప్రాజెక్ట్స్ కంటిన్యూటీకి సంబంధించి లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఈ బ్యాంకే, రైట్. సో అంటే ఆల్మోస్ట్ ఈ బ్యాంక్స్ అందరి నుంచి మనం ఇండియా యాజ్ ఏ మిడిల్ ఇన్కమ్ కంట్రీ మనం లోన్స్ తీసుకుంటున్నాం, రిసీవర్గానే ఉంది ఇండియా, రైట్. సో అది గమనించాలి ఇక్కడ. సో ఇవి మనకి ఇంపార్టెంట్గా మనం హోలిస్టికల్గా చూసుకుంటే ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో 2 డిఫరెంట్ గ్రూప్స్గా ఉన్నాయి. ఆ 2 డిఫరెంట్ గ్రూప్స్ తర్వాత ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చింది, తర్వాత న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత మనకున్న ఈ ఇంపార్టెంట్గా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కూడా తీసుకురావడం జరిగింది. ఇవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. పర్టికులర్గా ఎకనామిక్ ఆర్గనైజేషన్స్ అంటే ఇంటర్నేషనల్ పరంగా ఈ ఫండ్స్, గ్రాంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడున్న కొన్ని ట్రేడ్ వార్స్ ఇష్యూస్లో కూడా వీటి నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ప్లీజ్ రివైజ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.